తమిళనాడు రాజకీయాల్లో ఇన్నాళ్లు రెండాకులు ఉదయించే సూర్యుడు మధ్య ఆట అనుకున్న వాళ్లందరికీ ఇప్పుడు ఫ్యూజులెగిరిపోయే రిజల్ట్స్ వచ్చాయి. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర హంగామా ఉండటం కామన్. కానీ ఆ హీరో నేరుగా కోటలో అడుగుపెట్టి ముఖ్యమంత్రి సీటు వైపు నడుస్తుంటే ఆ సీన్ ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే రోమాంచితంగా ఉంది కదా. సరిగ్గా ఇదే ఇప్పుడు తమిళనాట జరుగుతోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ దిగ్గజాలకు చెమటలు పట్టిస్తూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు తలపతి విజయ్. జయలలిత గారి మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన ఆ భారీ శూన్యాన్ని విజయ్ తన తమిళగ వెట్రి కలగం పార్టీతో నింపేస్తున్నారా? ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే మనం చూడబోయేది ఒక మామూలు విజయం కాదు, అదొక పొలిటికల్ సునామీ. అసలు ఈ అంచనాల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? యువతంతా విజయ్ వెంటే ఎందుకు నడుస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైన హ్యాపీ షాక్ లేదా షాక్ ఇచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యాక్సెస్ మై ఇండియా సంస్థ ఇచ్చిన అంచనాలైతే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఒక కొత్తగా పార్టీ పెట్టిన నాయకుడు నేరుగా 98 నుండి 120 సీట్లు సాధిస్తాడని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇది నిజమైతే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంటుంది. ఈ నంబర్స్ బయటకు రాగానే టీవీకే పార్టీ ఆఫీస్ పనయూర్లో వాతావరణం పండగలా మారిపోయింది. విజయ్ వెంటనే తన 234 నియోజకవర్గాల అభ్యర్థులను మీటింగ్కి పిలిపించారు. గెలిస్తే ఏం చెయ్యాలి, ఒకవేళ మెజారిటీకి కొంచెం తక్కువ పడితే ఎలా ప్లాన్ చెయ్యాలి అనే దానిపై ఆయన అప్పుడే తన టీంతో డిస్కషన్లు మొదలుపెట్టేశారు. అంటే హీరోగారు అప్పుడే క్లాప్ కొట్టేశారు. ఇక మే 4న కౌంటింగ్ రోజున అసలు సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిగతా పార్టీల పరిస్థితి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏల్తున్న డీఎంకే మరియు ఏఐఏడీఎంకే నాయకులకు ఈ అంచనాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. డీఎంకే నాయకులైతే ఇవన్నీ పనికిమాలిన అంచనాలు, అసలిందులో నిజమే లేదు అని కొట్టిపారేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఒకప్పుడు జయలలిత గారున్నప్పుడు ఏఐఏడీఎంకే పార్టీ ఎంత బలంగా ఉండేదో మనందరికీ తెలుసు. ఆమె మరణం తర్వాత ఆ పార్టీలో ముక్కలుగా చీలికలొచ్చి నాయకత్వలేమతో కొట్టుమిట్టాడుతోంది. సరిగ్గా ఇదే గ్యాప్ను విజయ్ తన చరిష్మాతో క్యాష్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అసలొక సినిమా స్టార్కి ఇంతటి జనాదరణ రావడం వెనక యువత పాత్ర చాలా పెద్దది. 18 నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 68% మంది విజయ్కే ఓటేశామని చెబుతుంటే పాతతరం పార్టీలకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదు, తమిళనాడులో జరుగుతున్న జెన్జీ విప్లవం అని చెప్పవచ్చు. మీరెప్పుడైనా గమనించారా? విజయ్ రాజకీయాల్లోకి రాకముందు కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వరు కదా. ఆ మిస్టిక్ లేదా ఆకర్షణీయమైన రహస్యం ఆయనకు బాగా ప్లస్ అయింది. యువతకు ఈ సస్పెన్స్ అంటే చాలా ఇష్టం. నిజానికి డీఎంకే సర్కార్ ఇస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నా కూడా ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, కొత్త రకమైన రాజకీయం పట్ల ప్రజలకున్న ఆకలి. నేను మీకోసం అన్నీ వదిలేసి వచ్చాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని విజయ్ అడిగిన తీరు ఓటర్ల మనసును గెలుచుకుంది. ఒకవేళ మీరే ఒక కొత్త పార్టీ పెడితే ఇంత తక్కువ టైంలో డీఎంకే లాంటి పాత పార్టీని ఢీకొట్టగలమని మీరు ధైర్యంగా చెప్పగలరా? విజయ్ ఆ సాహసం చేసి చూపించారు. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాలో త్రిషా పేరు కూడా వినబడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత కొంతకాలంగా విజయ్ త్రిషా రిలేషన్పై గట్టిగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజకీయాల్లో విజయ్ దూసుకుపోతుంటే త్రిషా కూడా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోర్సెస్ ప్రకారం విజయ్ రాజకీయ పగ్గాలు చేపడితే అభిమానులు చేసే సంబరాలు అంబరాన్ని తాకడం ఖాయం. ఇక చాలామంది విజయ్ను ఎంజీఆర్ వారసుడిగా చూస్తున్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నది ఎన్టీఆర్ మూవ్మెంట్ అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఎంజీఆర్ గారు దాదాపు 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అయ్యారు. కానీ 1983లో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే బాటలో కనిపిస్తున్నారు. కేవలం 2 సంవత్సరాల ముందే పార్టీ పనులు
పనులు మొదలుపెట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే కోటను కొల్లగొట్టేలా ఉన్నారు. ఇది చూస్తుంటే తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే యువతలో బలమైన ముద్ర వేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు, తమిళనాట విజయ్ కూడా అలాగే పవర్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. విజయ్ కేవలం తన అభిమానుల మీదే ఆధారపడలేదు. దళితులు, బీసీలు మరియు క్రైస్తవ ఓటు బ్యాంక్లో కూడా ఆయన భారీగా చొచ్చుకుపోయారని సర్వేలు చెబుతున్నాయి. సాధారణంగా మైనారిటీ ఓట్లు డీఎంకే వైపు ఉంటాయి, కానీ అక్కడ కూడా విజయ్ దాదాపు 31% ఓట్లు సాధిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అలాగే పశ్చిమ తమిళనాడులో ఏఐఏడీఎంకే బలంగా ఉండే నియోజకవర్గాల్లో విజయ్ టీవీకే పార్టీ పాగా వేస్తోంది. అన్నాడీఎంకేలో ఉన్న అంతర్గత విభేదాలు విజయ్కి పెద్ద వరంగా మారాయి. అంటే ఒకవైపు డీఎంకే కోటలు బద్దలు కొడుతూ మరోవైపు అన్నాడీఎంకే ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాడు విజయ్. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ విజయ్కు అనుకూలంగా లేవు సుమా. పీపుల్స్ పల్స్ మరియు మాట్రైజ్ వంటి కొన్ని సంస్థలు డీఎంకే మళ్లీ గెలుస్తుందని, విజయ్కు కేవలం 15 నుండి 25 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నాయి. దీనివల్ల రాజకీయాల్లో ఒక గందరగోళం నెలకొంది. యాక్సెస్ మై ఇండియా అంచనా నిజమైతే విజయ్ కింగ్ అవుతాడు, లేకపోతే కింగ్ మేకర్ అవుతాడు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, అంటే ఎవరికీ మెజారిటీ రాకపోతే అప్పుడు విజయ్ మద్దతు ఎవరికుంటుంది అనేది అతిపెద్ద ప్రశ్న. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిని వదిలేసి విజయ్తో జతకడుతుందా అనే ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా రాబోయే మే 4వ తేదీ తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఫైనల్గా చెప్పాలంటే విజయ్ రాజకీయ ప్రస్థానం కేవలం ఒక స్టార్ హీరో అరంగేట్రం మాత్రమే కాదు, అది ప్రజలు కోరుకుంటున్న మార్పుకు ఒక సంకేతం. జయలలిత గారు లేని లోటును, పాత రాజకీయ పార్టీల తీరుతో విసిగిపోయిన ప్రజల ఆవేదనను విజయ్ తన బలంగా మార్చుకున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ని షేక్ చేసిన తలపతి ఇప్పుడు అసెంబ్లీని షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆయన నిజంగానే సీఎం అవుతారా, లేక ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా గొంతుగా అవుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న ఈ పెను మార్పులు మన దేశ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరనుకుంటున్నారు? ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.